కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాజకీయ విజయంతో పాటు ఆచి చికెన్ మసాలా మానసిక ప్రశాంతత కోసం ఒక అభిమాని చేపట్టిన ప్రత్యేక యాత్ర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తిరుపతికి చెందిన 46 ఏళ్ల వెంకటేశ్వర్లు శక్తి సంకల్ప యాత్ర పేరుతో దాదాపు 680 కిలోమీటర్లు సైకిల్ యాత్ర పూర్తి చేశారు. తిరుమల అలిపిరి గేట్ వద్ద ప్రార్థనలు చేసి ప్రారంభమైన ఈ యాత్ర తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసం వరకు సాగింది. దాదాపు వారం రోజుల పాటు వివిధ పట్టణాలు, గ్రామాల మీదుగా ప్రయాణించిన వెంకటేశ్వర్లు బండి సంజయ్ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, రాజకీయ విజయాల కోసం ఈ యాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. దేశభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బండి సంజయ్ చేస్తున్న కృషి తనను ప్రేరేపిస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం బండి సంజయ్ను కలిసిన వెంకటేశ్వర్లు తన యాత్ర విశేషాలను వివరించారు. ఇంత దూరం సైకిల్పై ప్రయాణించి తనపై అభిమానాన్ని చాటిన వెంకటేశ్వర్లను బండి సంజయ్ అభినందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శక్తి సంకల్ప యాత్ర రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. నేను తిరుపతిలో నివాసం ఉంటాను. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జాతీయవాదుల మీద ఏదైతే నిందలు మోపుతున్నారో ఆ బాధకి తట్టుకోలేక ఒక జాతీయవాదిగా నేను సైకిల్ యాత్ర చేయాలని 25వ తేదీ ఉదయం అలిపిరి దగ్గర కోటకు టెంకాయ కొట్టి తిరుపతి నుంచి కరీంనగర్ దాకా బండి సంజయ్ అన్న వాళ్ళ కుటుంబం మానసిక ప్రశాంతత ఉండాలని, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మన బండి సంజయ్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని తిరుపతి నుంచి కరీంనగర్ దాకా గ్రామ దేవతలు ఏదైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అక్కడ పూజ చేపించి నేను ఈ సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈరోజు సోమవారం 1వ తేదీ, అంటే 8 రోజులు ఈ ప్రయాణంలో ఇప్పుడే నేను అన్నగారు హైదరాబాద్లో బండి సంజయ్ అన్నగారిని కలవడం జరిగింది. ఈ యాత్రకి పూర్తిగా నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సైకిల్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ దేవి దేవతలు నాకు పూర్తిగా అన్ని రకాలుగా వెనుక నుండి నడిపించినటువంటి దేవదేవతలకు హృదయపూర్వక నా పూజ యొక్క సంకల్పాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. బండి సంజయ్ అన్న రాబోయే కాలంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేరుస్తూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం చేసుకొస్తారు. అదేవిధంగా వారు ముఖ్యమంత్రి అవుతారని ప్రగాఢమైనటువంటి సంకల్పంతో నేను శక్తి సంకల్ప యాత్రని చేయడం జరుగుతుంది. ఈ రోజుతో చివరి రోజుగా ముగియడం జరుగుతుంది. ఆచి చికెన్ మసాలా.